ఈ సినిమా బాగుందండి, బాగుంది. అండ్ ఐ థింక్ పూరి గారి కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. ఎంత డిసప్పాయింట్ అయ్యామో పూరి గారిని అభిమానించే వ్యక్తిగా ఈ సినిమా చూసాక కొంచెం పెద్ద రిలీఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన నుంచి ఏం కోరుకుందామో అదే వచ్చింది. అంటే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్ తో జనాలు ఆయన ఒక ఫుల్ ప్లేట్ దమ్ బిర్యానీ పెట్టినట్టు ఫీల్ అయ్యారు. సో ఈ సినిమాకి కూడా అలాగే ఫీల్ అవుతారని చెప్పొచ్చు. అండ్ ఈ ఫస్ట్ పార్ట్ లో అయితే కామెడీ లేదు ఆ సినిమాలో ఎక్కడ. ఇందులో డబుల్ స్మార్ట్ లో కామెడీ ఉంది, అలీ గారి కామెడీ ఉంది. అండ్ రామ్ సీన్స్ కూడా కొన్ని కామెడీ ఉన్నాయి. సో అది వర్కౌట్ అయింది మూవీకి. అండ్ ఒకటి రెండు సాంగ్స్ బాగున్నాయి, మిగతా అంతేం లేవు. ఐ థింక్ మణిశర్మ గారు ఇంకొంచెం బాగా ఇచ్చుంటే ఇంకా బాగుంటేది మ్యూజిక్. సో ఓవరాల్ గా అయితే గుడ్ ఫిల్మ్, డౌట్ అయింది. అలీ గారి కామెడీ బాగుందండి, వర్కౌట్ అయింది. థియేటర్లో నవ్వుతున్నారు అందరు ఆ కామెడీకి. పేలై పంచెస్ అయితే పేలై, డౌట్ లేదు. ఎందుకంటే జనాలు చూస్తుంటాంగా ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ అంతా. సో ఆయన కామెడీ వర్కౌట్ అయింది, బాగానే ఉందండి సంజయ్. బట్ ఆ రోల్ నాకు తెలిసి ఎవరైనా చేయొచ్చు, అదేం పెద్ద ఖాస్ కాదు. కాకపోతే ఈయన్ని పెట్టడం కొంచెం కొత్త ఫ్లేవర్ తెచ్చింది సినిమాకి, సంజయ్ దత్ గారిని పెట్టడం. ఈ రొటీన్గా ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు, జగపతి బాబు గారు ఇలా పెట్టకుండా సంజయ్ దత్ గారిని పెట్టడం వల్ల కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది, రొటీన్గా అనిపిస్తుంది మీకు ఎక్కడ. సో కాస్టింగ్ అంతా కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుందండి. పూరి గారి కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. సంజయ్ దత్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆలీ గారి కామెడీ కూడా చాలా బాగుంది. హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా బాగా చేసింది. పూరి గారి కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా అయితే సూపర్ హిట్. కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది, అది ఒకటే కొంచెం ఇబ్బంది పడుతుంది తప్ప సినిమా అంతా బాగుంది, చాలా బాగుంది. రామ్ గారి డ్యాన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ అసలు ఎనర్జీ వేరే లెవెల్, చాలా బాగుంది సినిమా. ఆలీ గారి కామెడీ చాలా బెస్ట్ అండి. ఆయన చేసిన క్యారెక్టర్లో అది కోతో ఏదో రకంగా ఉంది కానీ చాలా బాగా చేశాడు. సినిమా అయితే సూపర్ హిట్. అక్కడక్కడ కొంచెం లేకుంది అంతే కానీ సినిమా చాలా బాగుంది. సూపర్ ఉందనా. పూరి ఈజ్ బ్యాక్. ఏం నచ్చింది నీకు మరి? రెండు లైగర్ తర్వాత లైగర్ లో ఎవరో మెయిన్ విలన్ ఉంటారు కదన్న, ఏం పేరు మెయిన్ విలన్? లైగర్ విలన్ ఎవరన్నా? మైక్ టేసన్ అందులో చూపించలేకపోయాడు, కానీ సంజయ్ దత్ ఇందులో నెక్స్ట్ లెవెల్ చూపించాడు. మెయిన్ హీరో అయితేనే సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదు, అలా చూపించాడు. లాస్ట్ టైం చాలా మంది తిట్టారు పూరి జగన్నాథ్ సార్ని, మైక్ టేసన్ ఎలా చూపించారు ఏంటి సార్ అని. కానీ ఇప్పుడు సంజయ్ దత్ని చూపించారు, చూడమని చెప్పండి ఇప్పుడు జనాలకి. డిఫరెంట్. పార్ట్ 1 కి దీనికి సంబంధం లేదన్న, ఓన్లీ అక్కడ చిప్ అంతే. ఇక్కడ పెడతారు కదా చిప్పు, ఆ చిప్ ఒకటే. నచ్చిందమ్మా నీకు? నెక్స్ట్ లెవెల్ ఉందన్న సినిమా. హైలైట్స్ ఏమనిపించినాయి? హైలైట్స్ రామ్ పోతున్నారు యాక్టింగ్, పూరి జగన్నాథ్ సార్ స్క్రీన్ ప్లే, అవన్నీ బాగున్నాయి అన్న. సాంగ్స్ బాగాలేవు. ఇది ఏముందా, ఎంత పెద్ద ఉన్నాయి, అదే ఎంత పెద్ద ఉంది హైట్, పెద్ద ఉన్నాయి, అదే హైట్ రామ్ మీద పెద్దదై ఉన్నట్టు. సాంగ్స్ అంటే 2 సాంగ్స్. ఇది మన పండగ సాంగ్ ఒకటి మంచిగా ఉంది అంతే. 2 సాంగ్స్ మంచిగా. బూతులు అంటే మన హైదరాబాద్ స్లాంగ్ వాళ్ళకి బూతులు కొంచెం కరెక్ట్ అయితే ఏపీలో అర్థం కాదు ఆ బూతులు. డైలాగ్స్ ఫస్ట్ కన్నా చాలా బాగుందన్న. పార్ట్ 1 కన్నా డైలాగ్స్ ఇందులో చాలా బాగుంది, చాలా బాగా రాశారు. అన్న ఆలీ కామెడీ గురించి చెప్పాలంటే ఆలీ సినిమాకి ఎందుకు అనిపించింది అన్న, వేస్ట్. ఆలీ అంటే ఒక కామెడీ జనరేట్ చేద్దాం అనుకున్నారు, ఆలీ ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో తెలియదు. కామెడీ అనిపిస్తుంది అన్న. కొన్ని సీన్లు లవడే అంటాడు, అంటే ఆ కోతి క్యారెక్టర్ ఉంటది, ఆడ ఎందుకు లవడే అంటాడో కూడా తెలీదు. ఏమో తెలిస్తే చెప్పండి కామెంట్ లో. డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. ఇస్మార్ట్ శంకర్ కంటే చాలా బాగుంది సినిమా. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్లు అయితే పక్కా పూరి జగన్నాథ్ గారి కంబ్యాక్ మూవీ ఇది. అసలు ఆలీ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, అలాగే రామ్ పోతినర్ గారి సినిమా డాన్స్, రామ్ పోతినర్ గారి డ్యాన్స్ అయితే ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినర్ గారు ఒకరని చెప్పాలి. అదరగొట్టేశారు. జానీ మాస్టర్ గారు కొరియోగ్రఫీ అవ్వచ్చు, విజయ్ పోలంకి కొరియోగ్రఫీ అవ్వచ్చు, అసలు డ్యాన్స్ అయితే అదరగొట్టేశారు. సినిమా స్టోరీ విషయానికి వస్తే సినిమా స్టోరీ అయితే అదిరిపోయింది. ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ఒక్కరు తీసుకొని ఇస్మార్ట్ శంకర్లో నుంచి కొత్త స్టోరీ రాసుకున్నారన్నమాట డబుల్ స్మార్ట్ కోసము. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. KGF 2 తర్వాత సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అదిరిపోయింది. ఆలీ గారికి కంబ్యాక్ మూవీ, అందరికీ కంబ్యాక్ మూవీ బ్రో. ఇప్పుడు రామ్ పోతినర్ గారికి కంబ్యాక్ మూవీ, స్కంద తర్వాత లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ, అలాగే చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, అలాగే ఆలీ గారికి ఈ మధ్యలో చిన్న క్యారెక్టర్స్ పడుతున్నాయి కానీ ఇంత పెద్ద లెంతీ క్యారెక్టర్ ఆలీ గారికి పడలేదు.
కానీ ఆలీ గారికి ఈ సినిమా కంబ్యాక్ మూవీ, అందరికీ కంబ్యాక్. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ. 100 కోట్లు పక్క. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో దిస్ ఈజ్ ద ఛాంపియన్ మూవీ, పెద్ద మూవీ. అలాగే వరల్డ్ వైడ్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న మూవీ 100 కోట్లు పక్క. ఓన్లీ తెలుగు గురించి చెప్తున్నాను నేను, తెలుగు వర్షన్ గురించి 100 కోట్లు పక్కాగా కలెక్ట్ చేసింది. ఎందుకంటే సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి. అలాగే ఈరోజు మొత్తము ఇవన్నీ చాలా ప్లానింగ్ గా అన్ని చాలా బాగున్నాయి అనమాట. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలో ఇది ఛాంపియన్. 100 crores పక్కా. పూరి జగన్నాథ్ గారు మీకు కంబ్యాక్ మూవీ. మీరు ఎవరేమన్నా కూడా మీరు ఎప్పటికీ ఛాంపియనే. ఒక పోకిరి అవ్వచ్చు, ఒక దేశముద్ర అవ్వచ్చు, ఒక చిరుత అవ్వచ్చు, ఒక ఇస్మార్ట్ శంకర్ అవ్వచ్చు, ఒక ఈడియట్ అవ్వచ్చు, బ్లాక్ బస్టర్ కొట్టేశారు. నో డౌట్. అంతే. ఆయన డబల్ స్మార్ట్ సినిమా చూసిన. డబల్ స్మార్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఫస్ట్ నచ్చింది ఏంటంటే రామన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. తన డైలాగ్ డెలివరీ కానీ, తన మాటలు కానీ, తన స్లాంగ్ కానీ, తన డాన్స్ స్టెప్పులు కానీ, తన ఫైటింగ్ కానీ మామూలుగా లేదు. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కామెడీ రోల్ అన్న మన కామెడీ అని ఆలీ గారు, అంటే బోకా అనుకుంటా క్యారెక్టర్ పేరు, కానీ బొక్కలా ఉందని మాత్రం నేను చెప్పాను. ఎందుకంటే ఆ కామెడీ టైమింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉంది. అంటే తను మాట్లాడే భాష మన ఎవరికి అర్థం కాదు, అలా ఉంది. కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ పూరి గారి గురించి చెప్పాలి. సార్ మీరు గ్రేట్ సార్. ఎందుకంటే లైగర్ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారు, కానీ కంబ్యాక్ రావాలని చెప్పి చాలా గట్టి కోరుకున్నా. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని మాత్రం నేను అసలు ఊహించాలి. ఏంటి సార్ ఇలా మామూలుగా లేదు. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. అంటే ఆ మైండ్ బ్రెయిన్ దొబ్బింది అంటారు హీరోకి దొబ్బిందా మనకు దొబ్బిందా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అంత బాగుంది స్టోరీ కూడా. సాంగ్స్ అంటారా, సాంగ్స్ అయితే వేరే లెవెల్ అని. ఆ స్టెప్ మార్ కానీ, ఆ మార్ముంతా చోటు చింత కానీ, ఇదంతా వేరే లెవెల్ ఉంటాయి. ఇంకోటి హీరోయిన్ కావ్య తర్వాత ఆ ముద్దు సీన్లు ఉంటాయి చూడండి, మామూలు ముద్దు సీన్లు కాదు భయ్య. అంటే ఉమెన్ కి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఈ సినిమాతో నేర్చుకున్నాను నేనైతే. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా, డబల్ స్మార్ట్ సినిమా మీరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతాను అన్న. ఫైనల్లీ రేటింగ్ అంటే నేను ఇవ్వనన్న రేటింగ్, అంటే మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది అన్న, అంతే. డబల్ ఇస్మార్ట్ శేఖర్ ఇప్పుడే చూసి వచ్చిన. కథ ప్రకారంగా, స్క్రీన్ ప్లే ప్రకారంగా బాగుంది. బట్ ఇస్మార్ట్ శంకర్ అనే ఫస్ట్ నుంచి చూసిన. బట్ డబల్ ఇస్మార్ట్ శేఖర్ నా ఒపీనియన్ ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ కొంచెం బాగా అనిపిస్తుంది, కానీ డబల్ ఇస్మార్ట్ శంకర్ ఇంకా ఎక్కువ అనుకున్నా, అంటే బెటర్గా ఉంటుంది అనుకున్నా. బట్ యావరేజ్. బట్ నా ఒపీనియన్ అయితే బాగుంది, హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఆలీ సార్ క్యారెక్టర్ అయితే బాగుంది. తర్వాత మన రామ్ బాగా చేసిండు యాక్టింగ్ కానీ, డబల్ ఇస్మార్ట్ శంకర్. తర్వాత నేను అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే బేసిక్గా ఇది చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, బట్ నేనేమనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరూ సినిమా చూసి రివ్యూ ఇస్తుంటారు, అంతా చేస్తుంటారు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే సినిమా చూసేటప్పుడు చాలా మంది సమ్ సీన్స్ ఉంటాయి, సమ్ సీన్స్ కానీ, సమ్ ఎక్స్పెక్టేషన్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఏమన్నా ఉంటే అవి ఏం చేస్తున్నా అంటే సెల్లులో తీసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఏం చూపించడం పూరి జగన్నాథ్ నిజంగా లైగర్ తర్వాత ఓడిపోయాడు అన్నారు, కానీ ఈ సినిమాతో లేచాడు. ఎందుకంటే సినిమా అయితే చాలా అంటే చాలా పాటలు అక్కడైతే కొద్దిగా అనిపించచ్చు, కానీ సినిమా అయితే మాత్రం కంటెంట్ కానీ ఏదైనా సరే సూపర్ గా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆలీ కామెడీ కానీ ఏదైనా సరే చూస్తుంటే బూస్ బంప్స్ అయితే వచ్చేసి సినిమా మొత్తం కూర్చొని చూస్తుంటే అబ్బా భలే తీశాడు. కానీ రామ్కి మరో హిట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో 99% కి 100% 99% 1%. ఎందుకంటే ఇందులో అది ఉంది ఏదైతే అనుకున్నామో అదే ఉంది. ఒకసారి మీరు సినిమా చూడండి, సినిమా అయితే చాలా బాగుంది. అదే ఉంది ఒకసారి సినిమా అయితే చూడండి ఖచ్చితంగా. అయితే సినిమా మాత్రం హైలైట్ అయితే ఇచ్చి పాడేశాడు. చాలా అంటే చాలా ఉంది. ఆలీ కామెడీ కానీ అయ్యి బాబాయ్ వేరే లెవెల్. హీరోయిన్ మాత్రం మ్యూజియం కి ఒక్కొక్క దానికి హీరోయిన్ మాత్రం అయితే హైలైట్ చూపించాడు. హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్. గెటప్ సీన్ అన్న అయితే మాత్రం అక్కడక్కడ కనిపించాడు, కానీ ఉన్నాడు సినిమా అంతా. కానీ అన్నికి మంచి కంటెంట్ అయితే ఇవ్వలేదు, కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు వెళ్ళి డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా చూడాలని కోరుకున్నాను. అన్న ముందుగా చెప్పాలంటే డబుల్ స్మార్ట్ శంకర్ అన్న ఫస్ట్ సినిమా స్మార్ట్ శంకర్ ఎట్లా ఇట్టు కొట్టిండో, పూరి జగన్నాథ్ గారు మళ్ళీ డబుల్ స్మార్ట్ తోటి కంబ్యాక్ అని వచ్చాను. చాలా మంది అనుకోరు పూరి జగన్నాథ్ లైగర్ నుంచి పోయిండు అనుకోరు, కానీ మళ్ళీ కష్టపడి మళ్ళీ మన తెలుగు సినిమా
బ్లాక్ బస్టర్ కొట్టాలి, మన తెలుగు సినిమా మన హాలీవుడ్ లా మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలని కొట్టి చూపించిండు. అది డబుల్ స్మార్ట్ శంకర్ తోటి సినిమా ఇట్టు చూపించిండు. అంటే ఫస్ట్ హాఫ్ అంటే సినిమా హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. మేం చెప్పాలంటే అలీ గారి కామెడీ అసలు ఇంతవరకు మనం అలీ గారిని ఇంతవరకు ఎప్పుడు చూడలేం. అట్లా ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా చూసినాం అలీ గారిని, కొత్త రకంగా చూసినాం. ఇలా మెయిన్ మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్, ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మణి శర్మ, రామ్, పూరి జగన్నాథ్ వీళ్ళు ముగ్గురుతో అంటే మెయిన్ మ్యూజిక్ తోటి మెయిన్ సినిమా మొత్తం ఊపొచ్చింది. చాలా బాగా కొట్టింది మణి శర్మ గారు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తర్వాత వచ్చి క్లైమాక్స్ సంజయ్ దత్ గారు అంటే ప్రతి సీను ఆ ఎమోషన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. సంజయ్ దత్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ 15 ఆగస్టు సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, రామ్ గారి కెరియర్లో పెద్ద మూవీ. ఇంకోటి తెలుసా, పోకిరి మనం ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ ఇది ఆ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాము. ఇంకోటి తెలుసా, మళ్ళీ మనం ఒక సెకండ్ పార్ట్ చూసినాక సులభుద్ది కాదు, మళ్ళీ ఇప్పుడు థర్డ్ పార్ట్ కోసం చూడాలి అనిపిస్తుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బోలా భారత్ మాతా కీ జై, బోలా భారత్ మాతా కీ జై, జై డబుల్ స్మార్ట్ శంకర్. సినిమా మాత్రం ధమాక్లో ధమాక్ ఉంటది, సినిమాలో గడ్డపార ఉంటది. నూకిండు పురి జగన్నాథ్ గడ్డపార, అయ్యో మామూలుగా మింగలే. సంజయ్ దత్ అసలు వేరే లెవెల్. సంజయ్ దత్ వల్ల రామ్కి అసలు వేరే లెవెల్ వైబ్ వస్తుంది. ఇద్దరు కాంబినేషన్ ఉంటుంది. తల్లి తోడు బోనాల పండగకి కోళ్ళు ఎట్లా దిగినాయి అట్లా దిగుతాయి. బాగుంది సినిమా అయితే. సాంగ్స్ అయితే వరస్ట్. చెప్పాలంటే వాళ్ళ ఫ్యాన్స్ అట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఉన్నది చెప్తాను. ఎందుకంటే టికెట్ కొన్నాం, ఒకటికి కొనలే కదా, పైసలు ఇచ్చి కొన్నాం కదా, మళ్ళీ న్యాయంగా చెప్పాలి కదా, ఉన్నది చెప్పాలి కదా. జెన్యూన్ రివ్యూ ఇవ్వాలంటే సాంగ్స్ మాత్రం వరస్ట్. అమ్మతోడు అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ మనలాంటి చిన్న కళాకారులకు ఇస్తే అయినా అసలు వేరే లెవెల్లో దింపుతారు. సాంగ్స్ అయితే వరస్ట్. హీరోయిన్ కూడా ఎందుకు పెట్టిండేమో కానీ పైసలు బొక్క, కోట్లు ఇచ్చి బొక్క. చెప్పాలంటే మంచి అంటే యాక్టింగ్ని నమ్ముకొని అంటే మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఛాన్సెస్ మంచిగా ఉంటుంది హీరోయిన్లకి. హీరోయిన్ అయితే వరస్ట్, యాక్టింగ్ వరస్ట్. అంటే ఆమె హీరోయిన్ ఎట్లుంటుందంటే ఒక చైనా లెక్క ఉంటుంది, ఇంత పెద్ద తల వేసుకొని ఇంత పెద్ద మొహం వేసుకొని. అంటే ఎక్స్పోజింగ్ కాదు, కావాల్సింది ఏంటంటే కళ్ళకి ఆనందం. చూస్తే స్క్రీన్ మీద వచ్చింది ఒక బాబు బొమ్మ వచ్చింది, యాక్టింగ్ నిలబెడుతుంది, సినిమా నిలబెడుతుంది అన్నట్టుండే. కానీ ఏంటంటే ఒక కరాటే ఫైటర్ని తీసుకొచ్చినట్టుంది. హీరోయిన్ పక్కన పెట్టుర్రి, సాంగ్స్ పక్కన పెట్టుర్రి. సంజయ్ దత్, రాము, డైలాగులు, తెలంగాణ యాస ఉంటుంది. ఆటో సీట్లు జినుగుతాయి ఒక్కొక్కరికి. అబ్బా తెలంగాణ యాస అయితే సంప మింగిండు అసలు. అది చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు వేరే యాస నుంచి ఈ యాసకు వచ్చిరా అంటే అది చిన్న ముచ్చట కాదు. తెలంగాణ స్లాంగ్ మాట్లాడడం అంత ఈజీ కాదు. సినిమా మాత్రం సూపర్ అన్న. మూవీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైగర్ కంటే 1000 times బెటర్ ఉందన్న మూవీ అయితే. ఇస్మార్ట్ శంకర్ తోటి పోల్చలేను, కానీ ఒక పూరి లైగర్ ఎట్లయితే నార్త్ ఇండియన్ ఫ్లేవర్ అంటగట్టిన పూరి గారు, ఈ మూవీ మాత్రము కంప్లీట్ పూరి జగన్నాథ్ ఫ్లేవర్ లోనే ఉంటది. ఒక ఫస్ట్ 15 minutes తర్వాత ఒక మంచి మూవీ చూసినట్టు మన పూరి జగన్నాథ్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. మన రామ్ పోతినేని గారు ఎనర్జెటిక్ యాక్షన్ అయినా సరే, పర్ఫార్మెన్స్ అయినా సరే, మన లైగర్లా మైక్ టైసన్ తనడం తిట్టడం ఏదో ఒకటి చేసి మన మైక్ టైసన్ ఎట్లయితే ఏమంటారు రెస్పెక్ట్ లేకుండా చేసిండో, దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారికి మంచి ఈక్వల్ రోల్ ఇచ్చి రామ్ పోతినేని గారికి అసలు ఇన్సల్ట్ చేయకుండా మంచి కూల్గా చంపేస్తాడు. చాలా బాగుంది మూవీ అయితే. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అయినా, పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కాక రామ్ పోతినేని ఫ్యాన్స్ అయినా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మన విశ్వరూపం, మన మణి శర్మ గారు విశ్వరూపం చూసారు దీంట్లో. ఆయన 100% ఇస్తారు అన్ని ఫిలిమ్స్ కి. దీంట్లో 1000 times బెటర్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా పూరి జగన్నాథ్ ఫ్లేవర్ ఎక్కడ మిస్ కాదు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా అయితే యావరేజ్ గానే ఉందండి. సో ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు లైగర్ తర్వాత. కాకపోతే మరి ఇస్మార్ట్ శంకర్ అంత క్రేజ్ ఉందా అంటే అంత లేదు. అలీ గారి కామెడీ అసలు లాగ్ అండి. అది మొత్తం అది ఒక 15 minutes తీసేసిండొచ్చు. అది మొత్తం బోర్ కొట్టింది ఆ సీన్లని. ఎందుకు వస్తారో తెలియదు. అది కూడా కామెడీ ఏదైనా మంచి కామెడీ పెట్టింటే సరిపోయింది. కానీ పూరి గారి మార్క్ అనేది మిస్ అయింది సినిమాలో. ఆయన డైలాగ్స్ అవన్నీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అవన్నీ దొరకలేదు. అండ్ రామ్ గారి యాక్టింగ్ అండ్ డాన్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈసారి. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకు కూడా. అండ్ వాళ్ళిద్దరు సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సినిమా అయితే చాలా బాగుంది. ఎస్డి గారి యాక్టింగ్ కానీ, అలీ గారి యాక్టింగ్ కానీ, హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అసలు కామెడీ అయితే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. సినిమా అయితే చాలా బాగుంది. అసలు సాంగ్స్ కానీ, డ్యాన్సులు కానీ, డ్యాన్స్ చాలా బాగుంది. కామెడీ, అలీ గారి కామెడీ అయితే చాలా బాగుంది. ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు చాలా కామెడీ దాన్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ. అన్న ఏం చెప్పాలన్నా? ఎవరి గురించి? రామన్న గురించా? రామన్న గురించి చెప్పేది ఏముంది, మామూలుగా చెప్తా ఒకటే మిషన్. రామన్న ఎనర్జీ లెవెల్ తగ్గలేదు, డ్యాన్స్ తగ్గలేదు, గ్లామర్ తగ్గలేదు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది.
సినిమా గురించి చెప్పుకుంటే స్టోరీ పరంగా కొద్దిగా డల్ అనిపించింది, కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. పూరి జగన్నాథ్ గారు లైగర్ సినిమాతో ఫ్లాప్ కొట్టాలి, ఈ సినిమాతో అన్న గట్టి ఇట్టిస్తారు, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి అనుకున్నా, కానీ కొద్దిగా స్టోరీ పరంగా అయితే కొద్దిగా లాగ్ అనిపించింది. ఆలీ గారి కామెడీ కూడా అంత వర్కౌట్ అయితే నాకైతే ఎక్కడే అనిపించలేదు. మెయిన్ అయితే రాము అన్న గురించి అయితే సినిమా చూడొచ్చు. సాంగ్స్ కూడా అంతగా లేదు, అయిపోయినా అంటే 1-2 సార్లు చూడాల్సిన అంతగా లేవు సాంగ్స్ కూడా. ఇక విలన్ గురించి చెప్పాలంటే విలన్ లెవెల్ అయితే వేరే లెవెల్, ఎనర్జీ లెవెల్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అవి బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ మాత్రం అంటే అంతగా హైప్ అనేది తీసుకురాలేదు ఈ సినిమా మాత్రం. పూరి జగన్నాథ్ నిజంగా చెప్తున్నా, పూరి జగన్నాథ్ గారు ఇలాంటి సినిమా తీసారన్న ఒక ఇంటెన్షన్ అయితే ఉంది ప్రతి ఒక్కరిలో. అంటే ఆ పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్ అనిపిస్తుంది. లాస్ట్ టైం లైగర్ కూడా అందరినీ డిసప్పాయింట్ చేసింది, ఈ సినిమా కూడా మామూలుగానే ఉంది. కానీ అంటే రాము అన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా చూడవచ్చు. ఇదేంటంటే సేమ్ ఇందులో సేమ్ కాపీ కొట్టడం, ఆ చిప్పు గురించే చెప్పడం, మైండ్ గురించి అది అనేది ఎక్కువ అయిపోయింది. మదర్ సెంటిమెంట్ కూడా చాలా అంటే అంత వర్తబుల్ కాలేదు అనుకుంటాం. మదర్ సెంటిమెంట్ కూడా చూసేందుకు సెంటిమెంట్ అంత వర్కౌట్ కాలేదు. ఆలిగారు కామెడీ చాలా డిసప్పాయింట్ అయింది. ఆలిగారు అంతగానో కామెడీ అంది లేకపోయారు. ఓవరాల్గా అయితే చూడొచ్చు, పర్లేదు సినిమా అయితే.